ఇప్పుడున్న రేటు దగ్గరనే ఇక కన్ఫైన్ అయిపోతుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకులు డాలర్ల కంటే కూడా బంగారం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. బంగారం మీద సాధారణ ప్రజలు కాదు, ఈ దేశాల కేంద్ర బ్యాంకులు మోజు తగ్గడం లేదు. కొంతకాలంగా సాధ్యమైనంత అధికంగా బంగారు నిల్వలు పెంచుకుంటున్న కేంద్ర బ్యాంకులు మరో ఏడాది పాటు అదే బాటలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచ స్వర్ణ మండలి WGC తాజా నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే 2025 విషయాన్ని వెల్లడించింది. ఈ వివరాలు తెలిసిన కేంద్ర బ్యాంకుల ప్రతినిధులు 43% మంది బంగారు నిల్వలను ఇంకా పెంచుకునే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది పాటు బంగారం కొనుగోలు చేస్తామని వివరించారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక రంగానికి ఎదురవుతున్న ఇతర సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే బంగారం నిల్వలు పెంచుకోవాలని నిర్ణయానికి వస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వ్ అసెట్గా బంగారంతోనే భద్రత ఉంటుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. అఫీషియల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫోరం అధ్యయనంలోనూ 32% కేంద్ర బ్యాంకులు వచ్చే 2 ఏళ్లలో బంగారు నిల్వలు పెంచుకోవడానికి చూస్తున్నాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఏడాది మే నెలలో నికరంగా 20 టన్నులు బంగారం కొనుగోలు చేసి ఏప్రిల్ కంటే ఇది అధికం. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం కొనలేదు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ ఇతర కేంద్ర బ్యాంకుల కంటే ఎక్కువగా 7 టన్నులు బంగారం సొంతం చేసుకుంది. 6 టన్నుల చొప్పున బంగారం తుర్కియా, పోలాండ్ కొనుగోలు చేశాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, చెక్ నేషనల్ బ్యాంక్ 2 టన్నులు చొప్పున బంగారాన్ని కొనుగోలు చేశాయి. గత నెలలో మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ 5 టన్నులు బంగారాన్ని విక్రయించింది. కొంతకాలం కేంద్ర బ్యాంకులు బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. గత 3 ఏళ్లలో ఏటా 1000 టన్నులకు పై బంగారాన్ని సొంతం చేసుకున్నాయి. 10 ఏళ్ల క్రితంతో చూస్తే ఏటా 400 నుంచి 500 టన్నులకు మించి బంగారాన్ని కొనుగోలు చేయలేదు. వచ్చే 5 ఏళ్లలో కేంద్ర బ్యాంకులు రిజర్వ్ అసెట్స్లో బంగారం వాటా గణనీయంగా పెరగచ్చు. అదే సమయంలో US డాలర్ల నిల్వ వాటా తగ్గిపోతోంది.